నమస్తే తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నోటాతో పోటీ పడుతోందా? అభ్యర్థులను ప్రకటించడంలోనూ ఆలస్యం ఎందుకు? షర్మిల వచ్చాక ఏపీ కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంది? ఏపీ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో ఇవాల్టి వారధి కార్యక్రమం. ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. మస్తాన్ వలి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతోంది? కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్తూ ఉంటుంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి ప్రజలకి అవసరమైనటువంటిది ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి సంబంధించిన అనుసంధానం, దేశ గౌరవం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఒక సుదీర్ఘమైనటువంటి సంప్రదింపులు, సలహాలు, చర్చల తర్వాత ఒక కమిటీ ఒక మొదటి విడతగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ప్రకటన రేపు మధ్యాహ్నం 1:30కి ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇడుపులపాయ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దీంట్లో అభ్యర్థులు మరియు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దీంట్లో ఇంకా అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పించే విధంగా మిగతా పార్టీలు కేవలం మొక్కుబడిగా ఇచ్చేటటువంటిది, అప్పటికప్పుడు ఏదో తమ రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి విధానంలో రాజకీయంగా ఏదో అధికారం లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాంగపరంగా హక్కులు కల్పించకుండా మొక్కుబడిగా ఉప ముఖ్యమంత్రుల్లో లేదా ఎమ్మెల్యేలో ఇది ఇచ్చామని చెప్పుకునే విధంగా కాకుండా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేసేటటువంటి భాగస్వామ్యం, రాజకీయంగా వారికి సముచిత స్థానం కల్పించే విధంగా ఇవాళ సుదీర్ఘ చర్చల తర్వాత స్క్రీనింగ్ కమిటీ, భారతదేశ కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కొన్ని మొదటి దఫాగా ఫైనల్ చేసినట్టుగా వినపడతా ఉన్నాయి. రేపు మధ్యాహ్నం మొదటి దఫాగా ఒక లిస్ట్ అనౌన్స్ కాబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో తప్పకుండా ఈసారి అసెంబ్లీలో 25 స్థానాలతో బోని కొట్టాలనేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతూ ఉంది. తప్పకుండా సఫలీకృతం అవుతాం. ఇవాళ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా మోడీకి, నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో, నరేంద్ర మోడీ గారి యొక్క రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పార్టీలు. అటువంటి పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మరి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మీద భుజస్కంధాల మీద ఉంది. అందుకోసం వైఎస్ రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని ప్రజా చైతన్యంతో మరి సుదీర్ఘకాలం పాటు మరి పనిచేసి పాదయాత్ర చేసినటువంటి అనుభవంతో పాటుగా మరి ఇవాళ బస్ యాత్ర, మరి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ స్థాయి నాయకులతో కూడా కలిసి ఎప్పుడు ఊహించినంతగా 175 అసెంబ్లీ స్థానాలకి దాదాపుగా 1300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. వారిలో ఫిల్టర్ చేసి ఒక మొదటి దఫగా అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నాం. తప్పకుండా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారిని ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి షర్మిలమ్మ గారు తప్పకుండా ఈసారి విజయం సాధించబోతూ ఉంది. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఇవాళ మోడీ మీద పోరాటం చేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు. శ్రీ షర్మిలారెడ్డి గారు ప్రశ్నలకు చెప్పలేనటువంటి బలహీన పిరికి నాయకులుగా, ప్రభుత్వాలుగా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక్క మాట మాట్లాడి కేంద్రం మెడలు ఉంచుతాం, మేము మెడ మీద కాలేసి తొక్కుతాం, ప్రత్యేక హోదా అని, పోలవరాన్ని కానీ ఇంకా ఇతరితర చాలా ఆశలతో ప్రజల్ని
వంచినటువంటి ప్రభుత్వాలకి సమాధానం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ఇవాళ షర్మిలారెడ్డి గారు తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని పొందేటటువంటి ప్రయత్నంలో రేపటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒక పగడ్బందీగా వ్యూహంతో ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి పరిస్థితి చేయబోతున్నామని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్, మరి ఒంటరిగానే పోటీ చేస్తుందా, వామపక్షాలతో కలిసి పోటీ చేయడంపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? తప్పకుండా మేము మా ప్రయత్నం ఇండియా కూటమిలో భాగస్వామ్య మిత్రులైనటువంటి అందరితో కూడా మా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు సివిక్ సొసైటీ పేరు మీద అనేక ప్రజా సంఘాల నాయకులతో కూడా సుదీర్ఘకాలం పాటు సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది. ఎవరైతే లైక్ మైండెడ్ ప్లస్ ఇండియా కూటమిలో భాగస్వాములు ఉన్నారో వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోవటం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చర్చలు జరుపుతుందని మీ ద్వారాగా దేశ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. మరి 5 న్యాయ నినాదం ఏపీలో అసలు ప్రభావం చూపిస్తుందా? ఏమంటారు మేడం గారు? 5 న్యాయ నినాదం ఏపీలో అసలు ప్రభావం చూపిస్తుందా? వాయిస్ కట్ అవుతుంది మేడం కొంచెం. న్యాయ విధానం యా 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 డెఫినెట్గా మాకున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అవసరమైనటువంటిది. ఎందుకంటే గడిచిన 9-10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలన వల్ల ఈ దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశంగా చీల్చి ఆ యొక్క చీల్చడంతో పాటుగా కేవలం 17 కుటుంబాలకి దేశంలో 60% ప్రజల యొక్క జీడిపి సంపదను 17 కుటుంబాల దగ్గర కేంద్రీకృతం ఉందేందంటే ఈ భారతదేశాన్ని కార్పొరేట్ శక్తులకు ఏ విధంగా దోచిపెడుతున్నారో అర్థమవుతా ఉంది. దీన్ని అరికట్టడం కోసం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి 4087 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అట్లానే మరో 6000 కిలోమీటర్లు మరి యాత్ర ద్వారాగా మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా మరి ప్రజల్ని అనునిత్యం ప్రజల్లో కలవటం, ప్రజా అవసరాలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క సమస్యలు, అది యువతన, మరి విద్యార్థుల, రైతుల, మహిళల, అణగారిన వర్గాల, మరి ముఖ్యంగా క్రైస్తవుల, దళితుల, మైనారిటీల, ఇవాళ ఈ నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ ఆలోచన విధానం వల్ల పడుతున్నటువంటి బాధలను అక్కర చేర్చుకొని ఆ పేద వర్గాలుగా మరింత కడుపేదలుగా అవుతున్నటువంటి వాళ్ళకి ఈ న్యాయ ద్వారాగా ఆ మహిళలకి నేరుగా నగదు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం కానీ, మరి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి అవసరాల్లో నిత్యావసర ధరలు ఏ మోతాదులో ఉన్నాయంటే ఊహించలేనటువంటి ధరలు, ఎప్పుడు ఎంతెంత పెరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి పెంచిన దాని మోతాదులో ఆదాయం పెరగకపోవటం వల్ల పడుతున్న కష్టాల నుంచి వాళ్ళని ఆదుకోవటం కోసం నేరుగా గృహలక్ష్మి పేరు మీద కానివ్వండి, న్యాయ అనేటటువంటి ద్వారా కానివ్వండి, వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక నగదు బదిలీ చేసి వాళ్ళలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా వాళ్ళ యొక్క నైపుణ్యతను పెంచేటటువంటి కార్యక్రమం ద్వారాగా భారత జాతిని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా తయారు చేయాలని, ఇటువంటి ఇప్పుడున్నటువంటి మోడీ గారి రాజకీయ విధానం వల్ల దేశంలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఎప్పటికప్పుడు దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టినటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారి విధానాల వల్ల మరి ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతూ ఉంది. కేవలం జీడిపి పెరుగుతుందని చెప్పి ఒక మాయా ప్రపంచంలో మాయా పబ్లిసిటీ ద్వారా భారత జాతిని మోసం చేస్తూ ఉన్నారు. జీడిపి 8% అంటే ఒక 2 వ్యక్తులకు 100 రూపాయల లాభం ఉందంటే 9 రూపాయలు నరేంద్ర మోడీ శిష్యులు, నరేంద్ర మోడీ మిత్రుల దగ్గర ఆదాయం ఉంటే 1 రూపాయి మాత్రం ఈ భారత జాతికి ఆదాయం ఉంది. దీన్ని జీడిపిగా చూపించి భారత జాతిని మోసం చేస్తున్నటువంటి ఈ వైనం నుంచి భారత జాతికి ఒక సుస్థిరమైనటువంటి ఒక ఆలోచన విధానంతో బ్రతికే నైపుణ్యాన్ని కల్పించడంలో ఒక న్యాయ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామని, ఇది తప్పకుండా భారత జాతికి మరింత స్థిరమైనటువంటి బలమైనటువంటి ఆలోచన విధానం కల్పించడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాలర్ ఉన్నారు, సంతోష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారు. సంతోష్ గారు అడగండి మీ ప్రశ్న.
నమస్తే సార్. నాకు ముఖ్యంగా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆ, కాంగ్రెస్ పార్టీలో లోక్సభ మెంబర్గా పనిచేసి అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ మెంబర్గా పనిచేసిన మాజీ మనిషి మన వివేకానంద రెడ్డి గారు అంత తీవ్రంగా అంత ఘోరంగా మర్డర్ అయిన తర్వాత కూడా, ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కదా, మీరు అంతగా ఎందుకు స్పందించలేదు ఇంతవరకు? అసలు ఆ కేసుకి అతిగతి లేదు. 5 సంవత్సరాల నుంచి ఆ కేసు ఎక్కడ ఉంది, ఏంటి, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న విషయం కూడా అధ్యక్షులు షర్మిల గారు కూడా పెద్దగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నారు, గట్టిగా నిలదీయలేకపోతున్నారు. పాపము వివేకానంద గారి కూతురు మాత్రం సునీత గారు 5 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది న్యాయం కోసం. కానీ కాంగ్రెస్ పార్టీ దానిపైన పెద్దగా న్యాయం కోరుతున్నట్టుగా అనిపించడం లేదు. మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మనిషి కోసం మీ పార్టీ సభ్యులు కూడా ఎందుకు అంతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోవడానికి, ఆయన్ను 4 గంటలు హింసించి ఒక మనిషిని అంత తీవ్రంగా నరికి చంపితే సాక్షిలో అలాంటి గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రసారం చేసుకున్నారు. కాబట్టి దాన్ని షర్మిల గారు ఎందుకు అంత తీవ్రంగా పరిగణించలేక ప్రజల్లోకి దాన్ని ఇంకా ఎక్కువ తీసుకువెళ్ళడానికి ఎందుకు కొంత భయపడుతున్నారా? లేకపోతే ఏమైనా మళ్ళీ తనకేమైనా సమస్యలు వస్తాయేమో అని వెనుక ముందు అవుతున్నారా? చెప్పండి. నమస్కారం బ్రదర్, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. కానీ మీరు పూర్తిగా ఫాలో అవుతున్నట్టు కనపడలేదు నాకు. షర్మిలమ్మ గారు స్పందించినట్టుగా, షర్మిలమ్మ గారు పోరాటం చేస్తున్నంతగా సునీతమ్మ గారికి, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఉన్నారో సునీతమ్మ గారికి అండగా అన్ని రకాలుగా ఆవిడికి చేదోడు వాదోడుగా ఉండి, ఆవిడ గొంతు షర్మిలారెడ్డి గారి గొంతు కలిపి శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి దుర్మార్గ కిరాతకమైన హత్య గురించి ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నటువంటి నాయకురాలు శ్రీ షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారు నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు, నేను వైఎస్ రాజన్న బిడ్డని, ఆ రక్తం భయపడేది కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తేల్చాలి అనేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు ఏది చేసినా కూడా నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారి కుటిల రాజకీయ విధానం వల్ల ఈ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో తన గుప్పిట్లో పెట్టుకొని తనకి రాజ్యసభలో కావాల్సిన ఓటింగ్ని, లోక్సభలో బిల్లుకు కావాల్సినటువంటి ఓటింగ్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కలిసి మద్దతిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ కేసును నీరు కారుస్తున్నటువంటి సంగతిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దీంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ముద్దాయిగా ఉన్నా కూడా స్టేలోనో బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. చివరికి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని నంద్యాల వచ్చి 2 రోజుల పాటు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నంలో అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆ ప్రభుత్వంతో అభివృద్ధి పేరు అనే ముసుగులో కేసు గురించి మాట్లాడుకొని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా పోవటం మీరు ఒకసారి గమనంలో తీసుకోవాలి. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి రాజకీయ స్వార్థం కోసం ఈ కేసులో ముద్దాయిల్ని కాపాడుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరూ కూడా షర్మిలమ్మ గారి పోరాటం ఎప్పుడు కూడా పలు దఫాలుగా కడప నుంచి కానీ మరి ఇడుపలపాయని సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆ హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన దాన్ని గొడ్డలతో బాధించినటువంటి విధానాన్ని కూడా ప్రజలే కళ్ళగప్పినట్టు చెప్పినటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఒక గొప్ప నాయకుడి యొక్క, అది ఎవరో ఏ పార్టీ అనేది కాదు, అటువంటి కిరాతకమైనటువంటి హత్యల్ని ఒక మానవులు కూడా ఊహించలేనటువంటి మృగాలుగా చిత్రవధ చేసి హత్య చేసినటువంటి విధానాన్ని సభ్య సమాజం, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా
చిత్కరించుకొని ఇటువంటి దాంట్లో ఉన్నటువంటి పాత్రదారులు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా తప్పకుండా రాజకీయ సమాధి చేయాలని చెప్పి అదే వాళ్ళకి వేసేటటువంటి ప్రజాక్షేత్రంలో వేసేటటువంటి శిక్ష అని మీ ద్వారా తెలియజేస్తూ తప్పకుండా కోర్టుల మీద విశ్వాసం ఉంది. ఆ కోర్టుల ద్వారాగా ఆ శిక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి, మరి కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవడానికి ఏం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఇది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఒక మహానాయకుడుగా కాంగ్రెస్ ద్వారాగా అయినటువంటి పరిస్థితి. అది యూపీఏ 1లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం అన్నమాట. అడగక ముందే రాజశేఖర రెడ్డి గారు ఊహించగానే యూపీఏ 1లో సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు యూపీఏ 1కి ఒక బలమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా అది పెన్షనా, ఇందిరమ్మ ఇళ్ళ, రాజీవ్ ఆరోగ్యశ్రీనా, లేదా ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా పెన్షన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పరిశ్రమలు ఏది కావాలంటే అది ఆ రకమైనటువంటి ఫండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను నేరుగా అడుగుతా ఉన్నాను ఇవాళ మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజల్ని, మరి విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఒక్కసారి విఘ్నులుగా ఆలోచన చేయండి. ఆ రోజు యూపీఏ 1లో 2004 నుంచి 2014 దాకా కూడా ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం కాంగ్రెస్ హయాంలో. మీరు 2014 నుంచి ఇవాళ 2024 వచ్చింది. ఈ 2024 ఈ 10 సంవత్సరాల కాలం కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ కాంగ్రెస్ హయాం మొత్తం కూడా ఒక స్వర్ణయుగంలాగా నడిచింది. ఇవాళ ప్రతి దానికి కేంద్రం చుట్టూ తిప్పించుకొని కేంద్రం ఏదో మొక్కుబడిగా ఇచ్చుకొని రాజకీయంగా పగ్బం గడిపోవటం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు కేసుల్లో మునిగిపోయి అవినీతిలో మునిగిపోయి ఉన్నటువంటి దాని ఎక్కడ వాళ్ళ అవినీతిలో మునిగిన దానికి శిక్షించబడతారనే భయంతో ఆ భయం నుంచి ఆ యొక్క కేసుల నుంచి బయటపడటం కోసం మోడీ దగ్గర మోకరిల్లి ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. దీని నుంచి కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ మోడీకి వ్యతిరేకంగా, మోడీ యొక్క దుర్మార్గ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేరుగా షర్మిలమ్మ గారు ప్రశ్నిస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీకి మద్దతు ఇచ్చేటటువంటిది. గల్లీలో చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మేము వాడి దొంగ ఈడి దొంగ, నువ్వు బెయిల్ మీద ఉన్నావు, నువ్వు బెయిల్ మీద ఉన్నావు అని చెప్పుకుంటారు. ఢిల్లీలో వెళ్ళి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు బిల్లు పెడతారా, ఆ బిల్లుకు మనం మద్దతు చెబుదామా, ఆయన మెహర్బానీ ఎప్పుడు పొందుదామా అని చెప్పి పోటీ పడుతూ ఉంటారు. దీనికి తప్పకుండా విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన విధంగా వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి ఆ విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి ఉంది. తిరిగి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ వైఎస్ షర్మిలారెడ్డి గారి రూపాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతి అడుగు ఆలోచన, ప్రతి ఆలోచన ప్రజల కోసం ఏ విధంగా తప్పించాడో ఆ తప్పన ఇవాళ వైఎస్ షర్మిలారెడ్డి గారి రూపంలో ఉందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ షర్మిలమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలు బలోపేతమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తా ఉన్నాను. మరో కాలర్ ఉన్నారు, కృష్ణ కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే సార్ రస్తన్ అలీ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ గారు. నాకు తెలిసినంత వరకు నాకు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అంటే మోడర్న్ పాలిటిక్స్ కి, మదర్ ఆఫ్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ పార్టీ ఆద్యం అయితే అది నేను చాలా కాలం నమ్మాను సార్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దాకా బాగా ఎడిక్ట్ అయ్యాను సార్. రాజశేఖర రెడ్డి గారి బిహేవియర్, ఆయన ఒక మోడల్ పర్సనాలిటీకి నేను అడాప్ట్ చేసుకున్నాను. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వరాలు ఏ దేశంలో ఏ రాష్ట్రానికి ఇచ్చి ఉండదు సార్. తీసిన తర్వాత అంత మంచి వరాలు ఇచ్చింది. కానీ మనము రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకునే విధానం అవసరానికి ఓన్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది సార్. ఎందుకు అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే అన్నారు సార్, గాలిలో కలిసిపోయారు అని. దాన్ని ఖండించిన ఏ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణలో వాళ్ళు ఎలాగా కామెంట్ చేయలేరు.
కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నాయకుడైనా మన రేవంత్ రెడ్డి గారు అన్న మాటని ఖండించలేదు సార్. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారిని మనం ఈ రోజు ఓన్ చేసుకోవడానికి మనకి ఏం అర్హత ఉంది అని మీరు సమర్థించుకోగలుగుతారు? జస్ట్ సింపుల్ ఆన్సర్ సార్. సో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని మీరు ఈ రోజు షర్మిలా గారిని అంటున్నారు. అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా సార్ జగన్ కూడా. మరి జగన్ గారి మీద అన్ని కేసులు పుటప్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని FIR లో యాడ్ చేసిన దానికి మనం కుంటి సాకులు చెప్తూ ఉంటాం. సో ఏ విధంగా మనం రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఈ రోజు మనం ఓన్ చేసుకోగలుగుతాము? దానికి స్ట్రైట్ గా ఫిలింజీ బ్లాంక్ లో ఆన్సర్ చెప్పండి సార్. మీరు రాజకీయంగా మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడితే మాట్లాడే సామాన్యులకు అర్థం కాదు సార్. ఈ రెండు మిస్టేక్లకి మనం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ విధంగా మనం రాజశేఖర రెడ్డి గారిని మనం ఓన్ చేసుకోగలుగుతాము? మీరు ఇప్పుడే అన్నారు సార్, ఆంధ్రప్రదేశ్ ని 2 సార్లు UPA గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ షేర్ చాలా ఎక్కువ ఉంది, దాంట్లో రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది అని మీరు ఇప్పుడే చెప్పారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు అంతిమ బాడీని గాల్లో హెలికాప్టర్ లో తిప్పి దింపుతున్నప్పుడు ఎంతమంది మనసులు బాధపడ్డాయో మీరు ఏ రోజైనా ఆలోచించారా? ఈ రోజు మనం ఏ విధంగా ఓన్ చేసుకోగలుగుతాం సార్? దయచేసి దీనికి వివరణ ఇవ్వగలుగుతారు సార్. థ్యాంక్ యూ సార్. సార్, రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ దేశంలో ఒక మహానాయకుడుగా తయారవటానికి ఒక వారధిగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. రాజశేఖర రెడ్డి గారిని అనునిత్యం పార్టీలో కానీ పార్టీ బయట కానీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి రాజశేఖర రెడ్డి గారి యొక్క మహానాయకుడు అవటంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫారంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనేటటువంటి భాగం కాదు. ఇవాళ మీరు షర్మిలమ్మ గారు మాట్లాడినటువంటి ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది ఏ విధంగా అని చెప్పి. షర్మిలమ్మ గారు UPA ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోఫర్స్ కేసులకు సంబంధించినటువంటి దానిలో కూడా చనిపోయిన తర్వాత కూడా రాజీవ్ గాంధీ గారి మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర. ఈ చట్టాల్లో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నది అని అనుకోవద్దండి. మీరు బ్యూరోక్రటిక్ సిస్టంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినప్పుడు దాని పార్టీల మీద మీలాంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో ఉండి దేశ యొక్క గౌరవం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు ఆ కోణంలో ఆలోచన చేయమాకండి. ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారిని మహానాయకుడిగా తయారవటంలో, ప్రజారంజకుడిగా తయారవటంలో కాంగ్రెస్ పార్టీ ఒక వారధిగా ఉన్నటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ఏది కోరితే అది, రాజశేఖర రెడ్డి గారు ప్రజారంజకుడిగా అవటం కోసం ఈ పని చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క అడుగుల ప్రతి ఆలోచనని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలబడినటువంటి పరిస్థితితో ఆ మహానాయకుడు అయ్యాడు. దురదృష్టం మన ముందు లేకపోవటం. కానీ మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఆ మహానాయకుడిని ఓన్ చేసుకున్నటువంటి అధికారంలో వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కసారి చూడండి, ఓన్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎక్కడుంది, ఇవాళ 2024కి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎక్కడ పెడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రశ్న మీరు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి. అయ్యా, 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతి మాటలో ఉండేటటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు లేకుండా మీ ప్రసంగం ఉండదు. కానీ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి జగన్ భజన చేసుకుంటూ ఉన్నారు. ఈ తేడాని మీరు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చనిపోయినప్పటికి కూడా ఇవాళ షర్మిలా రెడ్డి గారు ఆయన యొక్క ప్రతిరూపంగా ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క ప్రతి రాజకీయ అడుగుని పుణికిపుచ్చుకొని ఇవాళ మోడీని ప్రశ్నిస్తూ ఉంది ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద సోదరుడు అయినప్పటికీ కూడా రాజకీయంగా సిద్ధాంతపరంగా ఉన్నటువంటి షర్మిలా రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి హత్యలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి నాయకురాలు షర్మిలా రెడ్డి గారు. ఈ విధమైనటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలోనే మాత్రం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. విఘ్నులైన ప్రజలు ఆలోచన చేసి తిరిగి ఆ మహానాయకుడి యొక్క ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ప్రజలు
కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ పాలన అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి అనేటటువంటి అతని చివరి శ్వాస వరకు కూడా మాట్లాడినటువంటి మాటల కోసం ఇవాళ రాజన్న బిడ్డ శ్రీ షర్మిలారెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఆ మహానాయకుడి యొక్క కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి అండగా నిలబడని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరో కాలర్ ఉన్నారు, ప్రదీప్ కాల్ చేస్తున్నారు ఆస్ట్రేలియా నుంచి. ప్రదీప్ గారు అడగండి మీ ప్రశ్న. గుడ్ మార్నింగ్. ఫ్యూ క్వశ్చన్స్ అండి. గుడ్ మార్నింగ్ ప్రదీప్ భాయ్. ఇంతక కాలర్ గారికి నాకు తెలిసి మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారని అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి పేరు మీద కేసు పెట్టడానికి కారణం అయి ఉంటే కూడా తప్పు లేదని నా భావన అండి. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేయని వాడికి భయం ఎందుకు? కోర్టుకెళ్ళి నిరూపించుకుంటే ఐ మీన్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ చేసుకుంటారు కదా, ఓకే అతను తప్పు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అండ్ అప్పుడున్న సంస్థలు తప్పు చేశాయని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఇన్ని 5 years నుంచి కేసుని కోర్టుకు వెళ్లకుండా నేను కోర్టుకు వెళ్తే నాకు ₹1 ఖర్చు అవుతుంది, ఆ సెక్యూరిటీ వల్ల నాకు ఇంత ఇబ్బంది అవుతుంది అని చెప్పుకునే అతను ఎట్లా నిరూపించుకుంటాడు అని దాని మీద కాంగ్రెస్ పార్టీ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టినరా లేకపోతే వైఎస్ జగన్ పేరు పెట్టినరా ఎవరు పేరు పెట్టినా సరే తప్పు లేదండి, నిరూపించుకుంటే తప్పు చేయాలని నిరూపించుకుంటే అయిపోతుంది అనేది నా భావన. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసండి, ఇన్ని రోజుల నుంచి గత నెల రోజుల నుంచి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ పైన వర్డిక్ట్ ఇచ్చిండ్రో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమనంటుందంటే బీజేపీకి 3,000 crores or 6,000 crores, ఐఎమ్ నాట్ ష్యూర్, సారీ ఫర్ మిస్టేకెన్, ఇన్ని అనము ఫండ్స్ వచ్చినందుకు మీరు దాన్ని ఎలా చూపిస్తున్నారంటే బీజేపీ కరప్షన్ చేస్తుందని చూపిస్తున్నారు. బట్ ఇండియా అనే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 3-4 పార్టీలు, అందులో ఒకటి అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి 1600 కోట్లు వచ్చినాయి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి 1100 కోట్లు వచ్చినాయి, మళ్ళీ ఇతర పార్టీలకు కూడా మొత్తం కలుపుకొని 3000 కోట్లు వచ్చినాయి. వీటిపైన మీరు ఎందుకు ప్రశ్నించట్లేరు? ఓన్లీ బీజేపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీలో ఉన్న పార్టీస్ ని మీరు ఎందుకు అపోజ్ చేయట్లేదు? అలాంటి పార్టీస్ ని మీ దాంట్లో ఎందుకు చేసుకుంటున్నారు అనేది నాకు క్వశ్చన్ అండి. అండ్ లాస్ట్ వన్ అండి, ఆంధ్రప్రదేశ్ లో బహుశా ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు అయితే లేవు. అనవసరంగా మీరు ఎక్కువ కష్టపడి మీ అంతటా మీరే ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోకండి. దయచేసి ఇప్పుడు కష్టపడండి, ప్రాబ్లీ నెక్స్ట్ టైం అన్నా కొన్ని సీట్లు వస్తాయని నాకు తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఒకటి, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మీరు మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. భారతదేశాని కోసం మీరు విదేశాల్లో తల్లిదండ్రుల్ని వదిలేసి దూర ప్రాంతాల్లో ఉండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి దేశ గౌరవం, మీ యొక్క కుటుంబ పెద్దల యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి వ్యక్తులుగా దేశంలో 133 కంపెనీల దగ్గర క్విట్ ప్రోకో, నువ్వు నాకు ఈ పని చేయి, నేను నీకు ఇది ఇస్తామనేటటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద దేశంలో ఒక పెద్ద స్కామ్గా కనబడతా ఉంది. దయచేసి మీరు తెలుసుకోవాలి. ఇది అంటే 6,000 కోట్ల రూపాయలు ఒక్క బీజేపీకి ఎందుకు వస్తాయి ఎలక్ట్రల్ బాండ్స్? ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఎక్కడో చోట ఈడీనో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిన వారం రోజుల్లో 10 రోజుల్లో 15 రోజుల్లోపో నెల రోజుల్లోపో అదే కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారాగా భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా వస్తాయంటే క్విట్ ప్రోకో, నువ్వు నాకు ఇది ఇవ్వు నేను నీకు ఇది ఇస్తాననేటటువంటి ప్రక్రియలో జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ పెద్ద స్కామ్గా ఇవాళ నేనంట్లా విదేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మీడియా కథనం ఇది. ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగుండదు ప్రపంచంలో, ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం, ఏ దేశంలో కూడా ఇంత పెద్ద స్కామ్ జరగలేదు. దీని మీద మీలాంటి విఘ్నులు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. 2, టీఎంసీ కానీ ఇది కాంగ్రెస్ కానీ ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఇట్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. మా అలయన్స్లో ఉన్నప్పటికి కూడా మేము అడుగుతూ ఉన్నాం, దీని మీద మీరు చెప్పండి, ఒక సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయిద్దాము, లెట్ నరేంద్ర మోడీ గారిని దీని మీద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వమనండి. మాకు కక్ష కట్టి మాకున్నటువంటి అకౌంట్లు 200 కోట్ల రూపాయలు నగదు ఉంటే 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఇవాళ సీజ్ చేస్తున్నాయి. ఇవాళ ఎలక్షన్లో మేము ఒక పాంప్లెట్ వేయించాలన్నా,
ఒక పోస్టర్ వేయించాలన్నా ఒక టీవీకి యాడ్ ఇవ్వాలన్నా కూడా మేము ట్రాన్సాక్షన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఒక కక్షపూరితంగా చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్ జరగాలని చెప్పి మేమంతా కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడానికి ఉపక్రమించినప్పుడు అప్పుడు మా బ్యాంకులు రిలీజ్ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటి ప్రశ్న మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రధానమైనటువంటి శీర్షికను పోషిస్తాయి. ఆ ఎన్నికలకు అవసరమైనప్పుడు ప్రతిపక్షాల యొక్క అకౌంట్లన్నీ కూడా సీజ్ చేసి కేవలం అధికారం కోసం వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద పెద్ద అకౌంట్లన్నిటి కూడా వాళ్ళు ఎలక్షన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లు గెలిచేటటువంటి ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు శ్రేయస్కరం అంటారా? ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరికి ఇచ్చినా కూడా దీని మీద ఎందుకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ సందర్భాల్లో ఇచ్చారు అనే దాని మీద మేము రెడీ. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ క్విడ్ ప్రోకోలు ఉన్నాయి. ఈ యొక్క కార్పొరేట్ కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు దాడి చేయించడం అనేటటువంటిది తమ పార్టీలకి ఆదాయం పెంచుకునేటటువంటి వనరులు పెంచుకోవడానికి ఒక మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది మంచిది కాదు అనేటటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దీన్ని మీలాంటి విఘ్నులు కూడా ఆలోచన చేసి మన భారత జాతిని దీని మీద జాగృతి చేసి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుటిల రాజకీయ నీతిని మనం ఎండగట్టి ఇటువంటి వాటిని సమాజంలో స్థానం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. రైట్. మరి వైసీపీ ఎన్డీఏ కూటమిని ధీటుగా ఎదుర్కోవడానికి ఏపీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారా? చేస్తే ఎప్పుడు, ఎలా ఉండబోతుంది స్కెడ్యూల్? ఇండియా కూటమి ద్వారాగా తప్పకుండా వైసీపీ ఇండియా కూటమిలో పార్టీ కాలేదు, ఇంతవరకు కాలేదు. వాళ్ళు బయటుండి పరోక్షంగా నరేంద్ర మోడీ గారు తానులో పీలిక అనమాట. అది ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమి అయితే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కూటమి అనమాట. ఈ రెండు కూటాలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క తానులో పీలికలే అనమాట. వీళ్ళందరికన్నా వ్యతిరేకంగా ప్రజల కోసం మా విధానం సైద్ధాంతికమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం పోరాడుతూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. తప్పకుండా భారత జాతి మనోబలం పెరగటం కోసం, భారత జాతి ఐక్యత కోసం, లౌకికవాదం కాపాడుకోవటం కోసం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదా ప్రజాస్వామ్యం సన్నగిలిపోద్ది, రాజ్యాంగాన్ని ఇప్పటికే మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 400 సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామనేటటువంటి వాళ్ళు ఇవాళ పాలకులుగా తయారవుతూ ఉన్నారు. జాతీయ జెండాని గుర్తించినటువంటి వీళ్ళు దేశభక్తులుగా ప్రచారం చేసుకొని ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పటానికి కోసం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని ప్రజలు గుర్తించాలని మీ టీవీ9 వారి ద్వారాగా రాష్ట్ర దేశ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. రైట్. మరి ఏపీ కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో జనాకర్షకంగానే ఉందా? తప్పకుండా. మా కర్ణాటకలో జనాకర్షణమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు పెట్టాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టోని పెట్టాం. అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసి సుదీర్ఘకాలం పాటు వివిధ విభాగాల సివిక్ సొసైటీతో, వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తర్వాత చాలా అందమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేస్తాం. ఎన్నికలు ప్రకటించబోతాం. దాని ద్వారా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. ఇటువంటి కుటిల పార్టీలు, ప్రభుత్వాలు బుద్ధి చెప్పి వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారనేటటువంటి విశ్వాసం
మా మేనిఫెస్టో తీసుకొస్తుందనేటటువంటి నమ్ముతాము. రైట్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాల్టి వారధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి వారధి కార్యక్రమం. రేపు మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.